అంగన్వాడీ పోస్టుల భర్తీ గ్రీన్ సిగ్నల్ ఉంది. దశల వారీగా 15,000 టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీ. తొలి విడతలో 5,000 పైగా పోస్టులు, 3,000 మంది టీచర్లు, 2,000 మంది ఆయాలు. భర్తీకి కలెక్టర్ ఉత్తర్వులు. జూలై 1 నాటికి రిక్రూట్మెంట్ పూర్తయ్యేలా అధికారుల కసరత్తు. మెరిట్ పరిపాలన పూర్తి పాఠంగా ఎంపిక ప్రక్రియ. రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్లో ఏళ్ల తరబడిగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే రాష్ట్రంలో లక్ష్యంగా భావించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000కు పైగా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉండగా దశల వారీగా రిక్రూట్మెంట్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో 5,000కు పైగా టీచర్, ఆయా పోస్టులకు తొలి విడతలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఫైల్పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇటీవల సంతకాలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సీతక్క విషయం కూడా ఏందో మరి కథ బాగా నడుస్తుందా చూద్దాం మనం ఏందో. ఈ అంగన్వాడీ పోస్టులు మిత్రులారా, దీని గురించి మనం మాట్లాడాలి ఒక విషయం. గుడ్లు మాయం రో ఆ పిండి మాయం రా, గుడ్లు మాయం పిండి మాయం అంగన్వాడీ అవిడితి మాయం. అర్థమైందా? గుడ్లు మాయం రో ఆ పిండి మాయం రో, గుడ్లు మాయం పిండి మాయం అంగన్వాడీ అవినీతి మాయం. బా, నిజంగా గుడ్లు ఇస్తారుగా పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు గుడ్లు ఇస్తారుగా, ఆ గుడ్లని వాళ్ళే గుట్టుకున్నా మింగుతారు. నిజం, దాని నో డౌట్. గుడ్లని వాళ్ళే మింగుతారు, సంతకాలు పెడతారు. పగిలిపోయిన గుడ్లు, ఖరాబ్ అయిన గుడ్లు ఇస్తారు. దాంతో మళ్ళీ అనారోగ్యం, ఆసుపత్రులు వెళ్తారు, అక్కడ ఫీజులు పెడతారు, మళ్ళీ చచ్చిపోతారు. చాలా జరిగినాయి. అంగన్వాడీలో విపరీతంగా స్కామ్ ఉంది. ఆ పోస్టులు పెట్టే ముందు ఇప్పుడున్న అంగన్వాడీలో వాళ్ళపై చర్యలు తీసుకోండి. వాళ్ళకి ఇచ్చే జీతం ఏందండి, వాళ్ళు ఎంత తీయరండి. ఇప్పుడు అంగన్వాడీలు నిజంగా చెప్తున్నా ఎంత ఘోరాతి ఘోరంగా కబ్జా చేస్తాండి. నేను ఒక గ్రామాన్ని స్పెషల్గా చెప్పా, అన్ని గ్రామాల్లో అంగన్వాడీ పరిస్థితే. గుడ్లు మాయం చేస్తారు. నేను గుడ్డు మీద దోపిడీ, ఆ తర్వాత వాళ్ళ గతంలో పిండి ఇచ్చారు, పిండి మీద దోపిడీ. అంగన్వాడీ పిల్లలకు భోజనాలు పెడతారు, చిన్న చిన్న పిల్లలకు, అక్కడ దోపిడీ. గర్భిణీ స్త్రీలకు పిండి ఇస్తారు, అక్కడ దోపిడీ. దోపిడీ దోపిడీ దోపిడీ. అంగన్వాడీలో స్కామ్ విపరీతం ఉంది. ఈ స్కామ్ని బయట తీయాలి ముందు. మిత్రులారా, మీ అంగన్వాడీలో స్కామ్ జరిగిందా? మీ అంగన్వాడీలో ఉన్న అంగన్వాడీ టీచర్ స్కామ్ చేసిందా? మీ అంగన్వాడీలో గుడ్లు మాయమైనయా? అయితే లెట్స్ సీ. సూర్యనా టీవీ డిస్క్రిప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ సూర్యనా టీవీ. సూర్యనా టీవీ నంబర్ మీకు కనిపిస్తుంది, స్క్రోల్ అవుతుంది. ఆ నంబర్కి మీ అంగన్వాడీలో జరిగిన స్కామ్లు మొత్తం పంపించండి. ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే, దాదాపు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అంగన్వాడీకి కేటాయించిన నిధులు ఎన్ని, మాతా శిశు సంక్షేమ శాఖ కేటాయించిన నిధులు ఎన్ని, ఆ గర్భిణీ స్త్రీలకు కేటాయించిన నిధులు ఎన్ని, ఆ గుడ్లు ఎన్ని వచ్చినాయి, ఎంత ఇచ్చిండు, ఆ సంతకాల వివరణ ఉందా లేదా, మీ అంగన్వాడీలో స్కామ్ జరిగిందా లేదా అని చెప్పి ఒక ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 కింద మీరు దరఖాస్తు పెట్టండి. ఆ పెట్టిన దరఖాస్తును మాకు తెలియజేయండి, ఆ అధికారుల వివరణ మాకు తెలియజేయండి. వాళ్ళని ముక్కు పిండి మేము వసూలు చేస్తాం. ఆ అంగన్వాడీ టీచర్లను మేము బరాబర్ సస్పెండ్ చేసేలా చేస్తాం. ఇది సూర్యనా టీవీ ప్రామిస్. అంగన్వాడీ టీచర్లు కబడ్దార్. నిజంగా నేను ఏమంటున్నా, మీరు మంచి పని చేస్తే మీకు సెల్యూట్. మీరు నిజంగా మంచి ఉంటే సెల్యూట్. నిజంగా మీరు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే మీకు సెల్యూట్. కానీ అవిడిది నిరూపణ అయితే బరాబర్ బొక్కలో చేయాల్సిందే మీకు. ఇది పెద్ద స్కామ్ ఇట్లా అంగన్వాడీ అనేది. ఎన్నో పేపర్ ఉంది అంగన్వాడీది? ఎన్నో పేపర్ చదివా మనం అంగన్వాడీగా? ఇది రెండో పేజీలో. ఇగో, ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా వెళ్ళినట్టు సమాచారం. జూన్ 1 నుంచి అంగన్వాడీ సెంటర్లు పునఃప్రారంభం కావడం నేపథ్యంలో జూన్ చివరి నాటికి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి అని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు తెలుస్తుంది. తొలి విడతలో 5,000 పోస్టులు. రాష్ట్రంలో అంగన్వాడీలో 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,734 ఆయా వెల్ఫేర్ పోస్టులు, మొత్తం 15,000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను ప్రభుత్వం విడతల వారిగా భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది. తొలి విడతగా భాగంగా సుమారు 5,000 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో 3,000 అంగన్వాడీ టీచర్ పోస్టులకు రాష్ట్రంగా అన్ని జిల్లాలో భర్తీ చేయనున్నారు. 2,000 ఆయా పోస్టులు మాత్రం ప్రాధాన్యత క్రమంలో తొలి ఏజెన్సీ ట్రైబల్ ప్రాంతంలో నింపనున్నారు. అంగన్వాడీ సెంటర్లు ఆయా లేకపోవడంతో చిన్నపిల్లలకు సంరక్షణ, సెంటర్ల నిర్వహణ అంతా టీచర్లే చూసుకొని వస్తుంది. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పారదర్శకంగా రిక్రూట్మెంట్. గతంలో అంగన్వాడీ నియామకాల్లో చోటు చేసిన విమర్శలకు తావు లేకుండా ఈసారి పారదర్శకతను పెద్దపీట వేశారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండే జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరగనుంది. స్థానిక వివాహితులై ఉన్న మహిళలు ఈ పోస్టులకు అర్హులు. ఇంటర్ లేదా 10వ తరగతి మార్కులు ఇంటర్వ్యూలో ప్రతిపాదనగా వెయిటేజ్ ఇచ్చి మెరిట్ రూపొందిస్తారు. గమనించండి, ఇంటర్ విద్యార్థులు, మహిళలు, పురుషులు సిద్ధమండి.
ఆ తర్వాత 10th విద్యార్థులు కూడా సిద్ధంగా అండి. ఇది మంచి అవకాశం మీకు. దయచేసి మీరు ఎగ్జామ్ పాస్ కండి. ఆ తర్వాత మీరు దోచుకోండి. ఓకేనా? ప్లీజ్ రిక్వెస్ట్. అంత దోచుకోండి అన్నా కదా! ఇట్లా అయితుందంటే ఆ మాట అన్నా. ఎందుకంటే అది అలవాటయింది అందరికి. మంచిగా పాస్ కండి. మంచిగా అంగన్వాడీలో గుడ్లు మాయం చేయకండి. పిండి మాయం చేయకండి. ఆయిల్ మాయం చేయకండి. పప్పుని మాయం చేయకండి. నిబద్ధతగా పరిపాలించండి. మీ ఉద్యోగం మంచిగా కాపాడుకోండి. లేదా మాయం చేయండి. మీ భర్త మేము భర్త. అనాథలు, వితంతులు, దివ్యాంగుల రూల్స్ ప్రకారం అదనపు ప్రయాణం ఉంటది. అర్హులైన మహిళలు మా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రం అప్లై చేసుకోవాలి. సర్టిఫికేట్‌లు వెరిఫికేషన్ తర్వాత రూపొందిన ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా టీచర్లకు ఆయా పోస్టులు ఆయాలు నిర్వహిస్తారట. ఇది మిత్రులారా ఖచ్చితంగా ఇది మనం చూద్దాం వాట్ ఈస్ వాట్ అని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది అంగన్వాడికి సంబంధించిన వార్త మిత్రులారా.